కాలంలో యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చిన్న సమస్య వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోలేక చావే పరిష్కారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. తాజాగా శ్రీశైలం శిఖరం ఆలయ సమీపంలో నుండి కొండపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఎందుకు ఇలా చేసిందని ఆరా తీసిన పోలీసులకు షాక్ ఇచ్చింది. శ్రీశైలం వచ్చిన యువతి ఆత్మహత్యాయత్నం కోసం ఆదివారం రాత్రి శిఖరం వద్దకు చేరుకుంది. కొండపై నుంచి సుమారు 20 అడుగుల లోతులోకి దూకడంతో పక్కనే ఉన్న భక్తులు వెంటనే స్పందించి స్థానిక పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న శ్రీశైలం సీఐ ప్రసాద్ రావు సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని లోయలోకి దూకిన యువతి కోసం గాలింపు చేపట్టారు. అయితే యువతి ఎంతకు కనపడకపోవడంతో తిరిగి సోమవారం తెల్లవారుజామున గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి యువతిని కనిపెట్టి ఆమెను శ్రీశైల దేవస్థానం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేయించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. యువతి గుంటూరు జిల్లా తెనాలి కొలకలూరు గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుందో పోలీసులు ఆరా తీశారు. లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేక శ్రీశైలం వచ్చి కొండపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు పోలీసులకు యువతి తెలిపింది. లోన్ యాప్ లో 15,000 తీసుకుందని, దానికి 5 రెట్లు డబ్బులు చెల్లించినా ఇంకా కట్టాలంటూ లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు పాల్పడ్డారు. డబ్బులు ఇవ్వకపోతే మార్ఫింగ్ ఫోటోలు ఆన్లైన్ లో పెడతామంటూ బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన యువతి వేధింపులు తట్టుకోలేక శ్రీశైలం వచ్చి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. లోన్స్ యాప్ సైబర్ నేరాల దృష్ట్యా జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని సిఐ ప్రసాద్ రావు సూచించారు. సూసైడ్ చేసే కారణం ఏమంటే ఆన్లైన్ లోన్ యాప్ లో లోన్ తీసుకోవడం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆన్లైన్లో లోన్ యాప్స్లో లోన్ తీసుకుని మోసపోవద్దు. ఈ సైబర్ క్రైమ్ల పట్ల అందరూ కొంచెం జాగ్రత్త వహించాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇటీవల కాలంలో లోన్ యాప్ ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. లోన్ యాప్స్ మోసాలకు, సైబర్ నేరాల పట్ల అవగాహన పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా జనాలు మారటం లేదు. లోన్ ఇవ్వడం, ఆ తరువాత రకరకాలుగా వేధింపులకు గురి చేయడంతో ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, లోన్ యాప్స్ కి దూరంగా ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.